నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న కోర్టులో ఆయన తరపు లాయరు పెద్దవాళ్ళందరూ తప్పుకొని కేసిరెడ్డిని బలి చేశారు అన్న వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే గోయిందప్ప బాలాజీ, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ వీళ్ళ ముగ్గురు కోసం కూడా పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో గోయిందప్ప బాలాజీని నిన్న మైసూరులో పోలీసులు అరెస్ట్ చేశారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఓవరాల్గా మరి వీళ్ళిద్దరూ రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారి అది గోయిందప్ప బాలాజీ నిజాలు బయట పెడితే ఇక నుంచి గేమ్ స్టార్ట్ అవబోతుందా అన్న చర్చ అయితే నడుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ రెండు ఘటనలు అనూహ్య పరిణామాలనే చెప్పొచ్చు. రాజ్ కసిరెడ్డి మొత్తం చేశారు అని చెప్పి అప్పుడు విజయసాయిరెడ్డి గారు అన్నారు. సో ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డి సరైన ఆధారాలు ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక మీదట ఆయన అప్రూవర్గా మారితే ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు గోయిందప్ప బాలాజీ కూడా దొరికిన నేపథ్యంలో మరి ఆయన నుంచి ఎలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఓవరాల్గా లిక్కర్ కేసు మరి ఒక కొలిక్కి రాబోతున్నట్టేనా? మీ ఉద్దేశం ఏంటి? అంటే నిన్న ఈరోజు పరిణామాలు మనం తీసుకున్నట్లయితే నిన్న కసిరెడ్డి రాజు తరఫున వాదనలు, వాళ్ళ లాయర్ ఏమన్నాడు, కసిరెడ్డి రాజుని బలి చేశారు, పెద్దల్ని వదిలేస్తున్నారు అన్నాడు. పెద్దల్ని వదిలేసి కసిరెడ్డి రాజుని బలిపశువు చేశారు అంటే ఎవరా పెద్దలు? అది బయట పెట్టేది ఇవాళ కసిరెడ్డి రాజు కనుక అప్రూవర్గా మారి మొత్తం తనని ఎలా పావుగా వాడుకున్నారు ఈ వసూళ్ళకి, తను అమెరికాలో సంపాదించిన సొమ్ము ఇక్కడ ఎలా పెట్టుబడిగా పెట్టాడు, ఎలా ఇరుక్కున్నాడు ఈ నెట్వర్క్లో, ఈ ర్యాకెట్లో అనేది కనుక అతను బయట పెడితే, ఎందుకంటే నిన్నటి వాదనల్లో వాళ్ళ లాయర్ ఏమన్నాడు, తను కసిరెడ్డి రాజు అమెరికాలో బోల్డు సంపాదించాడు అన్నాడు. ఆ సంపాదించింది తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాడే తప్ప ఇక్కడ లిక్కర్లో అతనికి ఏమీ తెలియదని అతని వాదనలు. అనుదీపో ఏదో ఉంది అతని లాయర్. పెద్దల్ని తప్పించారు అంటం అనేది ఒక పెద్ద అభియోగం. వాళ్ళ కూటమి ప్రభుత్వం నిజంగానే మరి లిక్కర్ మాఫియాలో పెద్దల్ని తప్పిస్తోందా? ఎందుకంటే అందరూ ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే ఇవాళ కసిరెడ్డి రాజుని అరెస్ట్ చేశారన్నారు. ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజు బలిపశువు అయ్యాడా, అతన్ని ఇవాళ బలి తీసుకుంటున్నారా? అదే కాదు, మీరు అన్నది గోయిందప్ప బాలాజీ దొరికాడు. ఇవాళ భారతీయ సిమెంట్స్లో ఆయన డైరెక్టర్. భారతీయ సిమెంట్స్ ఏంటి, అది దగ్గర మరి అది ఒక 10,000 కోట్ల పెట్టుబడి. నీకు దగ్గర నీకు ఒక 8 లక్షల టన్నుల నీకు ఉత్పత్తి సంవత్సరానికి. నీకు కడప ప్లాంట్ కావచ్చు, హుబ్లీలో ఒక ప్లాంట్ ఉంటుంది, ఇక్కడ ఒక 7.5 మిలియన్ టన్స్ అయితే అక్కడ ఒక 2.5 మిలియన్ టన్స్ ఉంటుంది. ఇవాళ భారతీయ సిమెంట్స్లో మరి అది పెట్టి ఇప్పటికీ 15 ఏళ్ళు అవుతుంది. 2009లోనో ఏమో ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని ఫస్ట్, అదే అంటే ప్రొడక్షన్ బయటకు వచ్చిన సంవత్సరం. మరి ఇతను జాయిన్ అయింది 2010లో. అంటే ప్రొడక్షన్ వచ్చిన వెంటనే బాలాజీ గోయిందప్ప అందులో జాయిన్ అయ్యాడు నెక్స్ట్ ఇయరే. అంటే మరో చార్టెడ్ అకౌంటెంట్ బలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకి. గతంలో విజయసాయిరెడ్డి మనం చూసాం, ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా, అంటే అతను ఎదిగాడు, అతను సంపాదించుకున్నాడు, అతను పదవులు పొందాడు. ఇప్పుడు బాలాజీ గోయిందప్ప మొగ్గలోనే చెదిమేశారా? ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇప్పటిదాకా అతను చార్టెడ్ అకౌంటెంట్గా లేకపోతే ఒక డైరెక్టర్గా సిమెంట్ ఫ్యాక్టరీలో 15 ఏళ్ళుగా దానికి సేవలు అందించిన బాలాజీ గోయిందప్ప నిన్న పట్టుకొచ్చారు. ఎక్కడ దొరికాడు? మైసూర్లోనో ఎక్కడ దొరికినట్టున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో వీళ్ళ కోసం గాలింపు. ఎవరు? ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి. ఒకడు దొరికాడు అక్కడ బెంగళూరులో, నీకు భారతీయ గెస్ట్ హౌస్లో కూడా చూశారు. తర్వాత ఇక్కడ పంజాగుట్లో ధనుంజయ రెడ్డి ఇంట్లో వెతికారు. నెక్స్ట్ వనస్థలిపురంలో ఎవరో నారాయణ రెడ్డి ఇంట్లో వెతికారు. బంజారా హిల్స్లో ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి ఇంట్లో వెతికారు. గాలింపు ముమ్మరంగా జరుగుతోంది. 3 రాష్ట్రాల్లో నీకు వడపోత నడుస్తోంది. అసలు ధనుంజయ రెడ్డి ఉన్నాడా, పారిపోయాడా? 18 రోజులుగా వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మనం 2 పాయింట్లే అనుకుంటున్నాం. 3వ అంశం మరొకటి, సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు. ఏంటది? మిథున్ రెడ్డికి సంబంధించి ఆదేశాలు ఏమని ఇచ్చింది? హైకోర్టుకి వెళ్ళమన్నది. మీ బెయిల్కి సంబంధించి మళ్ళా హైకోర్టును కూడా ఏమని సూచించింది? మొత్తం విచారణ చేయమని. ఇవాళ హైకోర్టుకి సహకరించమని మిథున్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడమే కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయమన్నది. మరి ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఇవాళ మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తుందా, లేదు నిరాకరిస్తుందా? బెయిల్ నిరాకరిస్తే మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ తప్పదు. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే, మీరు ఏజెన్సీకి సహకరించండి,
ఏజెన్సీకి సహకరించకపోతే వాళ్ళ యొక్క చర్యలు మీరు మీ ఇష్టమని ఏజెన్సీకి చెప్తారు. ఇప్పటివరకు కోర్టు తీర్పులన్నింటినీ మనం విశ్లేషిస్తే బెయిల్ కోసం వెళ్ళిన వాళ్ళకైనా, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన వాళ్ళకైనా సుప్రీంకోర్టు దగ్గర నుంచి నీకు జిల్లా కోర్టు దాకా ఇస్తున్నటువంటి ఆదేశాల ఒరవడి ఈ విధంగానే ఉంది. ఏంటి, ఏజెన్సీకి సహకరించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది, పౌరులందరిపైన ఉంటుంది, నిందితులపైన ఉంటుంది. సహకరించకపోతే అరెస్ట్ చేసే హక్కు కూడా వాళ్ళకున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి మరి ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియాలో నెక్స్ట్ అరెస్టా? అంటే ఎలా ఈ ఒక్క కేసుని ఇంత శరవేగంగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది అనేది నీకు ఇక్కడే కనపడుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇంక ఇప్పుడు ఆ వాదనలు నిలవు. అనుదీప్ ఏమని వాదించాడు, పెద్దలను వదిలేస్తున్నారు, మా కసిరెడ్డి రాజుని బలి చేస్తున్నారు అన్న దాంట్లో ఇవాళ మిథున్ రెడ్డి పైన సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎవరూ పెద్ద కాదు. ఒకవేళ పెద్దలైనా ఎందులో వీళ్ళు పెద్దలు? అవినీతిలో పెద్దలు, ముడుపుల వసూళ్లలో పెద్దలే తప్ప వీళ్ళు ఏం పెద్దలు? వీళ్ళు ఇవాళ మిథున్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అన్న నేపథ్యంలో నీకు నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్. ఇప్పుడు ఈ వరుసనే ఇదేంటిది, 7 అంచెలుగా నీకు మనీ లాండరింగ్ జరిగింది. అదే సార్, కేసిరెడ్డి ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి డబ్బుని గోవిందప్ప, బాలాజీ, కృష్ణమోహన్, ధనంజయ రెడ్డికి ఇచ్చారని, వాళ్ళు స్వయంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని రిమాండ్ రిపోర్ట్లో, చాలామంది రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉంది అన్న నేపథ్యంలో ఇప్పుడు గోవిందప్ప, బాలాజీ అరెస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ కూడా నడుస్తుందండి. అంటే కసిరెడ్డి రాజు తన డబ్బు అంతా గోవిందప్ప బాలాజీకి ఇచ్చానంటే గోవిందప్ప బాలాజీ ఇప్పుడు పట్టుకొచ్చినప్పుడు అతను అప్రూవర్గా మరి ఆ డబ్బు అంతా ఎవరికి ఇచ్చానని చెప్తాడు? ఇప్పుడు కసిరెడ్డి రాజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా, గోవిందప్ప బాలాజీ భారతీ మేడం పేరు చెప్తాడా? ఎందుకంటే వీళ్ళిద్దరు వాళ్ళ దగ్గర పనిచేసిన నేపథ్యంలో ఈ వసూళ్ళు ఇందాక మనం అన్నది అదే 7 అంచెలుగా జరిగింది మనీ లాండరింగ్. ఏది, డిస్టిలరీల దగ్గర నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి మనీ హ్యాండ్లర్స్ అన్నారు, కొరియర్స్ అన్నారు, కోఆర్డినేటర్స్ అన్నారు, వీడిని ఏదో మేనేజర్గా పెట్టారు. నీకు మొత్తం ఏది అతను మరి 6వ అంచులో ఉన్నాడు, ఎవరు? మిథున్ రెడ్డి. నీకు 6 లింక్స్ బ్రేక్ అయినట్టు. మిథున్ రెడ్డి దాకా కనుక ఈ కేసు వస్తే ఇక 7th లింక్ అంటావా, ఇక అది మనం బ్రేక్ చేయాల్సిన పని లేదు. సిట్ దాన్ని ఇక బ్రేక్ చేయదు, దానంతటదే బ్రేక్ అయిపోద్ది అన్నమాట. అంటే ఇవాళ మనీ లాండరింగ్ 7 అంచెలుగా జరగటమే కాదు, మనీ రూటింగ్ 5 దశల్లో జరిగిందన్నారు. 5 రూపాల్లో డబ్బును మార్చారు, రియల్ ఎస్టేట్ రూపంలో కొంత మార్చారు. ఒక బెంగళూరులోనే నీకు 1000 కోట్ల పైన రియల్ ఎస్టేట్లో మదుపు పెట్టారన్నారు. మరి బెంగళూరులో 1000 కోట్లు పెడితే మరి ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుంటారు? ఇప్పుడు ఈ కేసులో ఆ కసిరెడ్డి రాజు ఇన్ఫ్రా కంపెనీ పేరు కూడా వినపడింది, ఏది ఈస్ట్ నవి ఇన్ఫ్రా అన్నారు. ఇది ఒకటి, ఏది 5 అంచెల మనీ రూటింగ్లో. నెక్స్ట్ హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టారన్నారు. అదే నానక్రామ్ కూడా హాస్పిటల్స్, అరెట్టో హాస్పిటల్స్, ఆయన భార్యే దానికి డైరెక్టర్ అన్నారు. ఆయనలో ఎవరు జ్ఞానేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వాళ్ళిద్దరిని కూడా ఇవాళ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు వాళ్ళందరి దగ్గర కూడా సిట్ తెచ్చుకుంది, స్వాధీనం చేసుకుంది అన్నారు. నెక్స్ట్ బంగారం రూపంలోకి మార్చారన్నారు. అంటే ఇందాక మనం అన్నది మనీ రూటింగ్ ఇదంతా కూడా. అంటే బంగారమే 1000 కోట్ల పైన ఎక్కువ బంగారం కొన్నారని మనం విన్నాం. అసలు ఈ కేసులో ఫస్ట్ పేర్కొన్నటువంటి 29 మంది నిందితుల్లో నీకు 12 మందే వ్యక్తులు. నీకు దగ్గర మరి 4 సంస్థలు జ్యువెలరీస్ ఉన్నాయి, ఒక 10-13 సంస్థలు నీకు ఇన్ఫ్రా డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటవి, ముంబై బేస్డ్, మహారాష్ట్ర బేస్డ్గా ఉన్నాయి. కేవలం ఒకటి మాత్రమే బెంగళూరు బేస్డ్, ఒకటేమో ఢిల్లీ బేస్డ్ అనమాట. అంటే ఆ 4 జ్యువెలరీస్ బంగారం కొనుగోళ్ళకు వాడారా, గోల్డ్ బాండ్స్ ఏమన్నా తీసుకున్నారా, ఆ బంగారం ఎక్కడ పెట్టారు, అసలు దేశాలు దాటించారా? ఇప్పుడు ఇవాళ సినిమాలు తీశారన్నారు కసిరెడ్డి రాజు, అది ఇంకొక రూపం, అంటే డబ్బుని ఆ రూపంలోకి మార్చారు. ఆ స్పై అనే సినిమా ఏదో నిఖిల్తో తీశారన్నారు, ఇంకొక 5 సినిమాలకు అతను అడ్వాన్సులు ఇచ్చాడన్నారు. అసలు మనీ లాండరింగ్ ఏది, నీకు విదేశాలకి లాండరింగ్ జరిగింది ఎంత? కృష్ణదేవరాయలు అదే కదా మాట్లాడింది, 4000 కోట్లు లాండరింగ్ చేశారు. అసలు ఇప్పుడు ఆ సునీల్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు అందరి చుట్టూతా నీకు అన్ని మీడియా కథనాలు, మనం సిట్ విచారణలు, లేకపోతే గాలింపు, 3 రాష్ట్రాల్లో వీళ్ళ కోసం ఎదగటం లేదు, ఒక 17 రోజులుగా వీళ్ళు పరారీలో ఉండటం, ఇవన్నీ విన్నాం. కానీ అసలు సునీల్ రెడ్డి వైపు అసలు నడవట్లేదు.
అసలు ఎక్కడున్నాడు సునీల్ రెడ్డి? ఎవరా సునీల్ రెడ్డి? అతనికి జగన్మోహన్ రెడ్డికి లింకులు ఏంటి? అతనికి మిథున్ రెడ్డికి లింకులు ఏంటి? ఇప్పటికీ సునీల్ రెడ్డి దిశగా దర్యాప్తు ఎందుకు వెళ్ళడం లేదు? వీటన్నిటిపైన ఇవాళ జనంలో చర్చ, ప్రశ్నలు. ఇప్పుడు ఇవాళ సునీల్ రెడ్డే కాదు, అనిల్ రెడ్డి పాత్ర ఏంటి? వైఎస్ అనిల్ రెడ్డి పేరు కూడా వినపడింది. ఏది శాండ్ మాఫియాలో ఉన్నటువంటి వైఎస్ అనిల్ రెడ్డి, అతనే ఆ జార్జి రెడ్డి కొడుకు, జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు. ఆ వైఎస్ అనిల్ రెడ్డికే వీళ్ళు ముడుపులు ఇచ్చారు. వీళ్ళు రోజుకి మరి 2 కోట్లు వసూలు చేశారు కదా. రోజుకి 8 కోట్లేమో ఇసుకలో వసూలు చేసిన డబ్బు. ఈ మొత్తం డబ్బులు అందులోనూ అనిల్ రెడ్డి పేరు వినపడింది, ఇందులోనూ అనిల్ రెడ్డి పేరు వినపడింది. అంటే ఈ అనిల్ సునీల్ అవసరం లేదా వీళ్ళకి? అసలు వాళ్ళ గురించి వెతకటం కానీ, వాళ్ళపైన కేసులు కట్టడం కానీ. ఈడీ అలాగే సిట్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది సార్. 2 కూడా యాక్టివ్గా చేస్తున్నాయి కాబట్టి 2 వైపుల నుంచి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో. ఈడీ అండర్ అయింది కాబట్టి ఇంకా చూడాలా. ఇప్పుడు ఈడీ లేఖ రాసింది, మొత్తం వివరాలు మాకు ఇవ్వండి, అసలు ఎవరెవరు ఆ నిందితుల లిస్ట్ ఇవ్వండి, నెక్స్ట్ ఎంత అమౌంట్స్ ఎలా పోయాయి, సిట్ ఇంతవరకు జరిపిన దర్యాప్తు కొలిక్కి వచ్చినటువంటి అంతవరకు తనకు సబ్మిట్ చేయమని అడిగిన నేపథ్యంలో మరి వీళ్ళు ఇంకా పంపారా లేదో అసలు. ఇప్పుడు కాకపోతే మీరు అన్నట్టుగా అక్కడ అది నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్టు అక్కడ నమోదైంది, ఈసీఐఆర్ ఫైల్ అయింది. ఆ ఈసీఐఆర్లో ఈ పేర్లే పెడతారా, ఇంకా అదనంగా మనం చెప్పుకున్నటువంటి అనిల్, సునీల్, జగన్ పేర్లు కూడా యాడ్ చేస్తారా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.